కూడా పరిశుభ్రంగా తెలియజేస్తుందండి. దేవుడు ప్రతిష్ట మాత్రం సజీవులకు కాచుకబడి ఉంచుతుంది కాబట్టి ఒకసారి అందరం కూడా స్తోత్రాలు తెలియజేద్దామా? ఇప్పుడు పుస్తకం వర్షం నడిపించిన ప్రభుత్వం వందలా తెలియజేస్తున్నానండి. క్రితం తర్వాత 21వ ఆదివారం ఈ ధర్మకు ఏర్పరచుకున్న పత్రిక ప్రారంభిస్తాను. దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. హోషేయ 13వ అధ్యాయము 14వ వచనం. రెండవ పాఠంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 13 వరకు. ప్రకటన 3వ అధ్యాయము 7 నుంచి 13 వరకు. మూడవ పాఠంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుంచి 42 వరకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుంచి 42 వరకు. క్రితం తర్వాత 21వ ఆదివారము ప్రారంభ గీతము. యెహోవా సర్వశక్తి గల రాజా, సర్వలోకము నీ శక్తి కింద నున్నది. నీకు ఎదురాడు మనుషుడు లేడు. నీవు భూమి ఆకాశంలోను ఆకాశం క్రింద ఆశ్చర్యకరమైన కార్యములన్నింటినీ కలుగజేసి ఉన్నావు. నీవు సర్వములకు ప్రభుడవు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, క్రైస్తవ సంఘమును నీ కుటుంబము నిరంతరము భక్తి గలదై ఉండునట్లు నడిపించుము. నీ సంరక్షణ చేత అది కీడులన్నిటి నుండి తొలగి నీ నామ మహిమార్థమై నిన్ను సత్క్రియతో సేవించుటకు ఆసక్తి కలుగుదగినట్లు కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖమున గీతము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతంలో పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొనవలేనందురు. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్తాను. దయచేసి నాతో పాటు కూడా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జగతైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడరాని పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకునే దేవుడి